పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులో ఉన్నాము. ఇక్కడ నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా వెంకట్ గౌడ గారు ప్రాతినిధ్యం వహిస్తారు. అతను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ అలాగే సమస్యలు ఏమన్నా ఉన్నాయా, అలాగే ఇప్పుడు రానున్న ఎలక్షన్లో టీడీపీ పార్టీ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు వస్తే పలమనేరు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి, ఇక్కడ అలాగే ఏమన్నా ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నాయకుడు ఎవరు, ఆ విషయాల గురించి ఇక్కడ పలమనేరులో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఎక్కడ సార్ మీది? ఇదే పలమనేరు. పలమనేరులో ఎమ్మెల్యే గారు ఎవరు సార్ ఇక్కడ? మన వెంకటరెడ్డి గౌడ్. వెంకట గౌడ్ ఎలా చేస్తుంది సార్ ఇక్కడ పాలన? బాగానే ఉన్నాయి. ఏమేం చేశాను సార్? అన్నీ చేశాడండి. మాకు తగినంత వరకు నాకు పెన్షన్ వస్తుంది, మా ఆవిడకి చేయూత వస్తుంది, అన్నీ సూపర్గా. ఏదైనా ఒకటి పోవాలంటే ఇంతకు ముందంతా ఎంఆర్ఓ ఆఫీసులో తిరిగి మేము అవస్థపడేది. ఒక సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా. ఇప్పుడు మాకు సచివాలయం వచ్చి చాలా మేలు, చాలా అనుకూలంగా ఉంది. రేషన్ కార్డు కూడా, ఆ రేషన్ కూడా మన ఇంటి దగ్గరికి వస్తుంది బండి. ప్రతి ఒక్కటి రోజులు పోయి కాసుకోనుండి మళ్ళీ తర్వాత అది పడలేదంటే మళ్ళీ మరుసటి రోజు ఇట్లా చాలా అవసరమైన. కానీ జగనన్న పాలన సూపర్గా ఉంది. సూపర్గా ఉంది అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుంది ఇక్కడ పలమనేరులో? నాకు వరకు నేను చెప్పలేను, ఎందుకంటే మా జగనన్న పాలన సూపర్గా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలంటారు. అవును. ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లుంది మరి ఇక్కడ పలమనేరు? బాగానే ఉంది. ఇక్కడ సమస్యలు ఏం లేవా సార్ పలమనేరులో? ఇంతవరకు నాకు తగినంత వరకు ఏమీ లేదు. మిగతా వాటర్ సౌకర్యాలు కానీ లేదు. బాగుంది, సౌకర్యం సూపర్గా ఉంది. మేము లాస్ట్లో ఉన్నాము, అయినా కూడా వాటర్ గురించి ఏం బాధ లేదు, రోడ్ల గురించి ఏం బాధ లేదు. ఆ కాలువ ఒకటి మాత్రం కొంచెం మాకు డ్రైనేజ్ కాలువ ఇంకా చేయలే, అది చేస్తానంటా ఉన్నారు. కాలువ ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎలా ఉన్నాయి సార్? అన్నీ బాగున్నాయి సార్, సూపర్ పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్గా ఉంది. ఎట్లా ఉంది సార్ ఇక్కడ పలమనేరు అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉంది సార్ ఇక్కడ? అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అభివృద్ధి ఏం జరుగుతుంది? ఏం లేదు, మామూలు ఏదో సంక్షేమం అవి ఇస్తున్నాడు, కానీ సంక్షేమం కూడా తక్కువే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి ఇక్కడ టీడీపీకి అవకాశాలు ఉంటాయా, వైసీపీకి ఉంటాయా? 70-80% టీడీపీనే ఉండొచ్చు. అమర్నాథ్ రెడ్డికి. ఈయన 5 సంవత్సరాలకి ఏం అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం జరగలేదు సార్ ఇక్కడ? ఏం పెద్దగా ఇవ్వలేదు సార్. అభివృద్ధి అంటూ ఏం లేదు. విషయం ఉండొచ్చు, బట్ అభివృద్ధి అంటూ ఏం లేదు. ఇక్కడ రౌడీజం కానీ గుండాయిజం జరిగింది సార్ ఇక్కడ? అంటే ఈ 5 yearsలో ఈ 5 yearsలో అంత ముందు కానీ ఇప్పుడు ఇక్కడ రౌడీజం కానీ గుండాయిజం ఉందా? లేదు. అలాంటిది ఏం లేదు. అంత సామరస్యంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పాలన చంద్రబాబు నాయుడు గారు బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది సార్ ఇక్కడ? బేరీజ్ వేసుకుంటే చంద్రబాబే బాగుంది. ఈయన సంక్షేమ పథకాలు ఇష్టం చెప్తున్నారు కదా సార్ ఇక్కడ? ఇస్తున్నారు సంక్షేమ పథకాలు, బట్ డెవలప్ లేదు కదా. యువత అంతా ఎక్కడికో వెళ్ళిపోయినారు బయట, యువతకి ఉద్యోగ అవకాశాలు లేదు. బట్ వాళ్ళ దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేదు. ఇప్పుడు ఫైనల్ గా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? వైసీపీ ఆర్ టీడీపీ? టీడీపీ వస్తే బాగుంటుంది. సెంట్రల్ సార్ మోడీ, రాహుల్ గాంధీ? సెంట్రల్ అయితే మోడీనే. ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ రెడ్డప్ప గారికి ఉంటుందా, ప్రసాద్ గారికి ఉంటుందా? మేము రెడ్డప్పని అయితే పెద్దగా చూసిందే లేదు ఆయన మన పల్లమనేరులో ఇక్కడ. కాబట్టి టీడీపీ మాకు ఎలా తెలుస్తుంది సార్? మీరు ఇక్కడ బిజినెస్ పీపుల్స్, ఇక్కడ రౌడీజం గుండాయిజం లాంటి ఏమన్నా దందాలు వసూలు చేస్తూనే ఉన్నాయి సార్ ఇక్కడ? సరే, అలాంటిది మేము అబ్జర్వ్ చేసే పొజిషన్లో ఉన్నాం సార్. మా వర్క్లో మేము ఉంటాము తప్ప ఎవరి గురించి మనకి పెద్దగా మేము పట్టించుకోవాలి. ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉంది సార్ ఇక్కడ? మంచిగా ఉంది చేస్తున్నారు. అభివృద్ధి ఏం చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. అభివృద్ధి చేస్తున్నారు. లోకల్ అండి సార్? ఎట్లుంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పని ఎలా ఉంది సార్ ఇక్కడ? గవర్నమెంట్ దాని గురించి అయితే అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వాటర్ కానీ, రోడ్లు కానీ, మీకేమన్నా కమిషన్ గిట్ట ఏమైనా వసూలు చేస్తారా నెలకి ఇక్కడ? రౌడీజం గుండాయిజం డెవలప్మెంట్స్ నిల్లా అంతా గుండాయిజం రౌడీజం నడుస్తుంది సార్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి లేదు, ఇక్కడ కూడా ఉంది కానీ పొంగునూరు ఎక్కువ ఉందా? మరి పొంగునూరు ఏం చేద్దాం? అకార్డింగ్ టు పేపర్ న్యూస్ మా సొంతం మేము పోషిస్తున్న ఇక్కడ ఎలా ఉంది సార్ పలమనేరు? ఎలా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇక్కడ టీడీపీకి ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? అది మనం చెప్పలేము. అభివృద్ధి ఎవరు ఎక్కువ చేశారు చెప్పలేము. పబ్లిక్ అభివృద్ధి సార్ చెప్పేదండి. కేసీఆర్కి జనాలు వచ్చినారు, కాంగ్రెస్కి వచ్చినారు, బీజేపీకి జనాలు వచ్చినారు, కేసీఆర్కి నామాలు పెట్టేసినారు. అందరికీ చేరుతా ఉన్నారు పబ్లిక్ బాగా.
ఇక్కడ కూడా పరిస్థితి అదే అంటారా? అన్ని పార్టీలకు జనాలు చేస్తున్నారు. హౌ కెన్ యూ డిసైడ్? వీ డోంట్ నో ది పల్స్ ఆఫ్ ది పబ్లిక్. అంతే అంటారు. అంతే. తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణ జస్ట్ 20 ఎమ్మెల్యేలతో పోయింది అది. అయ్యయ్య ఎత్తనా కానీ 20 కానీ 40 కానీ ఇట్ ఈస్ నాట్ క్రైటీరియా. ఇప్పుడు అక్కడ జనాలు చేరినారు, ఇక్కడ జనాలు చేరినారు, వాళ్ళకు చేస్తున్నారు, వీళ్ళకు చేస్తున్నారు. కాబట్టి వీ కాంట్ డిసైడ్ ది థింగ్. ప్రైమ్ మినిస్టర్ వస్తే బాగుంటుంది సార్ సెంటర్లో. మోడీని రావాలి. మోడీ ఎందుకు రావాలి సార్? ఎందుకు రావాలంటే ఈజ్ డూయింగ్ డెవలప్మెంట్స్. కాంగ్రెస్ 50 ఏళ్ళు ఉండింది, ఏం చేసినారు? ఒక డెవలప్మెంట్ అన్న చేసినారు, ఒక రోడ్స్ వేసినారా? పోడా ఏం చేయలేదంటారా? ఈ ఫ్లైఓవర్స్ ఎంత చేస్తున్నాడు, ఆ బార్డర్స్లో ఎంత హిల్స్ అంతా కొట్టి ఇది చేస్తున్నాడు, డిఫెన్స్ ఎంత యాక్టివ్గా ఉన్నది. ఇక్కడ ఏపీలో ఏ గవర్నమెంట్ బాగా చేసిందా? చంద్రబాబు నాయుడు బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారు బాగుందా? అది మనం చెప్పలేము సార్. ఉంటుంది కదా సార్, డిఫరెన్స్ ఉంటుంది కదా. అది చెప్పలేమండి. ఎందుకు చెప్పట్లేరు? సెంటర్ అయితే చెప్తారు, స్టేట్ ఎందుకు చెప్పట్లేరు? అది కేరళ. కేరళనా? ఇక్కడ కదా నేటివ్ కేరళ. ఇక్కడ ఉండేది ఇక్కడే, ఓటు ఉండేది ఇక్కడ. ఓటు ఉండేది ఇక్కడ. ఎట్టుంది మీ పల్మనేరు అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ? నేను టీడీపీ ఫేవర్ అంతే. నేను టీడీపీ ఫేవర్. టీడీపీ ఎవరు కరెక్టే, మరి టీడీపీ ఎందుకు గెలవాలనుకుంటారు? హామీ సరిలేదు. వీడు 50 ఇస్తావు 100 ఇస్తామంటున్నాడు. టీడీపీ ఇప్పుడు ఉండే మేనిఫెస్టో కూడా తప్పే. ఎవరిది? టీడీపీది కూడా తప్పే. వాడు 3,000 ఇస్తే ఇప్పుడు 3,500 ఇస్తామంటాడు. జనాలు దేనికి ఓటేస్తారో వాళ్ళకి తెలియకుండా డబ్బుల కోసం ఓటేస్తూ ఉంటారు. ఎవరు వస్తే మరి బాగుంటుంది సార్? మరి ప్రజెంట్ పొజిషన్ బీజేపీ ఫేవర్. నేను బీజేపీ వస్తే మేలు. సెంటర్లో బీజేపీ వస్తుంది అనుకోండి, ఇక్కడ వాళ్ళు కూడా సపోర్టే కదా. ఇక్కడ వాళ్ళు సపోర్ట్. అంతే. వైసీపీ ఐఎమ్ నాట్ అగ్రీ. వైసీపీ ఇక్కడ పథకాలు ఇచ్చినాము, సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చినాము, అమ్మఒడికి ఇలాంటి స్కీమ్స్ ఇచ్చినాము. ఇచ్చినారు. ఆటో వాడు 10,000 ఇస్తాడు. ఆటో వాడు 2 సార్లు పట్టుకుంటే 5,000 ఫైన్ వేస్తూ ఉంటారు. అర్థమైందా? వాడు ఎందుకు ఇచ్చేది చాలు, వాడు పోయేది చాలు అంటారు. పెన్షన్ అనవసరంగా 3,000 తీసాడు. వాడు అమ్మ నన్ను తాగేది. అప్పుడే వైన్ షాప్ లిక్కర్ మాఫియా ఎక్కువైపోయింది. చీపీ లిక్కర్ కూడా లేదు. 250 రూపాయలు లిక్కర్. హోటల్ పని చేసేవాడు నువ్వు కోటర్ తాగాలంటే 250 పెట్టాలా? అది ఉంది. మేము పేరు సార్, అది లిక్కర్ పేరు ఏం పేరు? అన్నీ ఉంది. ఆ పేరు నాకు కూడా తెలియదు. 4 టార్చర్ చూపించాలి. 1.5 లాక్ టార్చర్ చూపిస్తే 4 వేలకే మోసేస్తా ఉన్నారు లిక్కర్. కష్టపడేవాడు కష్టపడతా ఉంటాడు అంతే. ఫైనల్గా ఇక్కడ పల్మనేరులో ఎవరైతే బాగుంటుంది, టీడీపీ వైసీపీ? ఐఎమ్ ఫేవర్ టీడీపీ అంతే. ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది వెంకటగౌడది? అంటే ఆయనది ఏముంది సార్, అంతా జగన్ చేతిలోనే కదా ఉంది. ఆయన ఏం చేయగలడు? ఇక్కడ పల్మనేరులో ఎలాంటి సమస్యలు ఏం లేవా సార్? ఇక్కడ దండిగా ఉంది సార్. ఒక 3 చెప్పండి సార్. వాటర్ ప్రాబ్లం ఉండదు, రోడ్డు ప్రాబ్లం ఉండదు, మెయిన్ అవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉంటుంది సార్? ముందు ఉండిందే. ముందు స్టార్టింగ్లో ఎట్లుంది అట్లే ఉంది. ఇప్పుడు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ సార్ కొంచెం డెవలప్ అయిందే కానీ అంత చెప్పుకోదగినంత విధంగా లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? అది మనం గ్యారంటీ చెప్పలేము. అదేంటి వీళ్ళు బాగా ఏటని చెప్తారు. అట్లా కాదు. మెయిన్ వచ్చి మన రాజ్యాంగంలో ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా హామీలు ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. కారణం ఏమిరంటే ఆదాయానికి, మనకు ఆదాయం 100 రూపాయలు అయితే 1000 రూపాయలు హామీలు ఇస్తాడు, 900 రూపాయలు అప్పు తెస్తూ ఉంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? 900 రూపాయలు అప్పు తెస్తూ ఉంటారు. అటువంటి అప్పుని ఇవ్వకుండా చేయాలా. అట్లా లేదంటే అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి. ఇప్పుడు నేను బ్యాంకులో లోన్ తీస్తాను, నా దగ్గరే కదా బ్యాంకు వాళ్ళు కట్టమని నా ఆస్తిని అంతా జప్తు చేస్తారు కదా. వాళ్ళు హామీ ఇచ్చి ఎప్పుడైతే ప్రజలకు ఇస్తారో వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసం ఇస్తారు. అర్థమైందా మీకు? ఆ ఓట్ బ్యాంక్ కోసం అట్లా హామీలు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన అప్పు తెస్తారు. ఈ అప్పు మళ్ళీ వాళ్ళు పీరియడ్ అయ్యే లోపల అప్పు కట్టేయాలి. అటువంటి చట్టం తెస్తే అప్పులు ఉచిత హామీలు ఇవన్నీ ఇవ్వరనమాట. ఉచిత హామీలు దేశానికి, రాష్ట్రానికి దరిద్రం అంటారు. నేను చెప్పేది మీకు అర్థమైంది. అది హామీలు. ఇప్పుడు చంద్రబాబు గెలాలంటే ఆయన వీనికన్నా ఎక్కువ ఇస్తే ఆయన గెలాలని, ఆయనకన్నా వీణ ఎక్కువ ఇస్తాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. కాబట్టి ఈ హామీలు అనేవి ఇవ్వకుండా కరెక్ట్గా ఉండాలనుకుంటే అప్పు అనేది ఎవరు తీసుకున్నా వాళ్ళ ద్వారా ఆ పీరియడ్ అయ్యే లోపల వాళ్ళే కట్టాల. అట్లా లేదంటే వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి, లేదంటే జైలు శిక్ష వేయాలంటారు. కీలపాట్లకు వచ్చినాము. ఎట్లుంది మీ కీలపాట్ల అభివృద్ధి? సార్ 45% 50% ఉంది సార్. ఏంటిది? 45%
వైఎస్ఆర్ ఉంది, 55% టీడీపీ ఉంది. టీడీపీ ఉందంటారు. ఇక్కడ ఇప్పుడు ఎవరు వస్తే అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది అనుకుంటారు సార్ ఇక్కడ? ఎక్కడ సార్ అంతా ఉచిత పథకాలు, కష్టపడేవాడు సోంబేరు అయిపోయినాడు. ఒక పల్లెల్లో ఒక కూలోడు దొరికేలేదు సార్. 10-15 ఏళ్ళకి ముందు కనీసం పిలిస్తే 50 మందిని పిలిస్తే 40 మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు 10 మందిని పిలిస్తే 2 కూడా రావడం లేదు. అంత టౌన్లోనే బాగా అన్నీ దొరుకుతాయి వాళ్ళకి. టీ, టిఫను, కాఫీ, మంచి చెడ్డ, కష్టమైన పని అయితే అదొకటి ఇదొకటి అన్నీ అడుగుతారు. సోంబేరితనం ఎక్కువ సార్. కష్టపడి సంపాదించేవాడు మరి అన్ని పార్టీలు అట్లే పెడుతున్నాయి కదా సార్ ఇప్పుడు? అన్నీ పెడతా ఉన్నాయి సార్. మరి ఎట్లా సార్ మరి? వీళ్ళేం అడగల, మాకు అది పెట్టు ఇది పెట్టు వాళ్ళే పెడతా ఉంటారు. వీళ్ళు పథకాలు లేకపోతే వీళ్ళు ఓట్లేనంటారు కదా. ఎందుకు సార్ ఇప్పుడేమన్నా కొత్త సార్? వేసేవాడు వేయకుంటే ఓకే, ఫైనల్గా ఇక్కడ వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటే టీడీపీకి ఉంటుంది ఇక్కడ పలమనేరులో సార్. టఫే సార్, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు. టఫ్ ఫైట్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? జగన్ ఉంటేనే జగన్ జగన్ వస్తేనే బాగుంటుందా? ఓకే సార్. ఆయన ఒకడే ఉంటే బాగుండేది సార్. వాళ్ళు ముగ్గురు ఉండారు కాబట్టి బాగుండేది. బాగుంటుందా? ఓకే, థ్యాంక్ యూ. బాగానే అంటే ఏమేం చేసింది సార్ ఇక్కడ? అభివృద్ధి ఇక్కడ రోడ్లు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇక్కడ వాటర్ సమస్య ఉంది సార్. తాగే వాటర్ సమస్య వారానికి ఒకసారి వస్తూ ఉంది. ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది. ఇక్కడ గుండాయిజం, రౌడీజం అని ఉందా సార్ ఇక్కడ? ఏం లేదు, అలాంటిది ఏం లేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి అవకాశం ఉంటుందా? చెప్పలేమంటావు? అంటే బాగా చేసినట్ట చేయనట్ట వీళ్ళు అభివృద్ధి? ఈ అభివృద్ధి బాగా చేసినట్ట చేయనట్ట? బాగా చేశారు. చేసిన తర్వాత మరి చెప్పలేమంటారు మీరు? లోకల్ చెప్పలేము కదా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డే బాగుంది. జగన్మోహన్ రెడ్డి బాగుందంటారా? ఇక్కడ ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డా, వెంకటగౌడ? వెంకటగౌడ. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్? మోడీయా, రాహుల్ గాంధీ? మోడీ ఎందుకు రావాలనుకుంటారు సార్? మోడీ ఎందుకు రావాలనుకుంటారు? బాగుంది అంటారా? అభిప్రాయాలు పక్కాగా చెప్పలేము, బట్ అన్నిటికీ ఉంది. టఫ్ ఫైట్ గవర్నమెంట్ మాత్రం. ఇక్కడ ఎమ్మెల్యే తగ్గఫోర్ అంటారు. ఎందుకు సార్ ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏం లేదా సార్ ఇక్కడ? ఉంది లేకే ఉంది, కాకపోతే పెద్ద కంటికి కర్మనట్లేదు. ఈ వీళ్ళకు ఏజ్డ్ పర్సన్స్ కూడా సామాజిక పెన్షన్లు ఉన్నాయి కదా, వాళ్ళు సక్రమంగా ఇదవుతా ఉంది, అది ప్లస్ పాయింట్. కొన్ని ఉద్యోగస్తులు పెన్షన్ల విషయంలో మాత్రం కొంచెం అట్లా డిలే అయింది. 1-2 తేదీల్లో వస్తాను పెన్షన్లు, 6, 7, 8 తేదీలు. ఈ మధ్యలో అది కూడా పర్వాలేదు చెప్పాలంటే. అది కూడా బట్ ఫైట్ మాత్రం టఫ్ ఫైటే ఉంటుంది అంటదా? ఎక్కడ సార్ మీది? ఇక్కడ టీ షాప్. ఎట్లా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి? ఎలా ఉంది? అభివృద్ధి అంతంత మాత్రమే చెప్తారు కానీ చేసినామని ఏం లేదు. ఏం అభివృద్ధి ఏం జరగట్లేదు. ఈసారి మరి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? టీడీపీ, వైసీపీ? మాకైతే టీడీపీనే రావాలనుకుంటారు. టీడీపీ రావాలంటారు. టీడీపీ ఎందుకు రావాలనుకుంటారు సార్? రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ రావాలి. ఎందుకు ఇప్పుడు బాగుపడలేదా? అరాచకాలు ఎక్కువ ఉన్నాయి. ఏమేమి అరాచకాలు ఉన్నాయి సార్? బయట కబ్జాలు, భూ కబ్జాలు అలాంటి ఏమి ఉన్నట్టు ఎక్కువ. మెయిన్ టీడీపీ వచ్చినాయంటే పెట్టుబడులు మెయిన్ సార్. మనకి పెట్టుబడులు వచ్చినాయంటే ప్రజలు కొద్దిగా మనకు వస్తుంది. పెట్టుబడి అది వచ్చింది అనుకో, మనం టర్న్అవుట్ చేసుకోవచ్చు. ఏమి రాంది మనం ఏం చేసేది. ఇక్కడ ఫైనల్ గా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి ఉంటుంది? టీడీపీకి ఎక్కువ. టీడీపీకి ఉంటుందా? ఎక్కువ. ఓకే సార్, మీరు చెప్పండి, మీది ఎక్కడ సార్? మీది ఇక్కడే ఊరా? ఇక్కడ ఎట్లుంది సార్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా ఉంది? అభివృద్ధి శూన్యమైపోయింది 5 సంవత్సరాల నుంచి. అభివృద్ధి అనే మాటే లేదు. ఏం లేదా? ఆంధ్ర 20 ఏళ్ళు వెనకెళ్ళిపోయింది. ఎందుకు సార్? ఏమీ లేదు, జీరో. రోడ్డు పని లేదు, ఏం లేదు, బిజినెస్ లేదు, చిన్న వ్యాపారస్తులు లేడు, ఎవరు అంతా ఖాళీ అయిపోయినారు. ఏం లేదు, బతికే స్కోర్సే లేకుండా. ఎందుకు సార్ 5 సంవత్సరాలు అంతా? ఆయన బాగా చేపిస్తా అన్నాడు రోడ్డు పనులు, క్వారీలు, గ్రానైట్లు, వ్యవసాయము అన్ని బాగా. ఎవరు? చంద్రబాబు నాయుడు పీరియడ్లో. ఇప్పుడు ఏం లేదు, 5 ఏళ్ళ నుంచి ఏం జరగలేదు. ఇప్పుడు మరి ఏ ప్రభుత్వం రావాలి సార్? చంద్రబాబు రావాలా, టీడీపీ గవర్నమెంట్ రావాలి. అమర్నాథ్ రెడ్డి గారికి ఇక్కడ అవకాశం ఉంటుంది? 100%. ప్రజా సమస్య మీద కొట్లాడుతుండ సార్? కొట్లాడుతున్నాడు. జనాలకు వచ్చి కొట్లాడుతుండే. హైదరాబాద్ ఉంటుండే ఎక్కువ. హైదరాబాద్ ఉంటుండా? పలమనేరులో ప్రజల్లో ఉన్నాడు ఆయన. ప్రజల్లో ఉంటుండా? మరి బెంగళూరులో ఉన్నాడంటారు? నో అదంతా బెంగళూరు, హైదరాబాద్కి పరిమితం అంటాడు. ఎవరు చెప్పింది? అయ్యో, ఈ పొద్దు కూడా ఊర్లలో అంతా ప్రజల్లో ఉన్నాడు, మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు సార్, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పాలన ఉంది, 19 నుంచి 22 వరకు జగన్మోహన్ గారి పాలన. ఎవరి పాలన అద్భుతంగా ఉంది? 100% బాగుండేది చంద్రబాబు నాయుడు పాలన. ఈ పాలన సార్ లేదు.
ఈ పాలన లేదండి. లేదు. ఇక్కడ పలమనేరులో ఏమైనా సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ అట్లా ఏరియా ఏం కాదు ఇది. సమస్యలు అంటే ఏం లేదు. తాగునీరు కానీ సాగునీరు కానీ అవన్నీ ఉన్నాయి. తాగునీరు సాగునీరు అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. అంత పుష్కలంగా ఏం లేదు ఇక్కడ. డ్రైనేజ్ పట్టించుకునే వాళ్ళు ఇలా ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ చెప్తారు, మిగతాటప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎలక్షన్ చూసినప్పుడు అందరూ చెప్తారు, దొంగ మాటలు చెప్పి ఇంకొని పోతారు అంతే అంటారు. అంతే. ఇక్కడ ఫైనల్ గా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వచ్చేది కూడా అదే 100% వస్తుంది. స్టేట్లో కూడా వస్తుంది. ఓకే సార్. ఏపీ మొత్తం టీడీపీనే వస్తుంది. ఓకే నో డౌట్. ఎమ్మెల్యే పాలన ఎలా అవుతుందంటే మేము టీడీపీ వస్తుందంటాము. టీడీపీ వస్తుందంటాము. టీడీపీ ఎందుకు వస్తుంది సార్? ఎందుకు వస్తుంది టీడీపీ? టీడీపీ ఎందుకు వస్తుందంటే ఆయనకు అనుభవం ఉంది. వెంకయ్య గౌడ్ ఎట్లా అంటే ఆయనకి ఈసారి లేదని ఒక టాక్ ఉంది. వెంకయ్య గౌడ్ 5 సంవత్సరాలకి ఏం లేదు సార్ ఇక్కడ? ఏం చేసినాడు? పేద ప్రజలకు అందరు సంక్షేమ పథకాలు ఇచ్చినాము, రోడ్డు బాగు చేసినాము, నీళ్ళు సౌకర్యాలు బాగా ఇచ్చినాము చెప్తారు కదా. ఏం లేవు. ఏం లేదంటారా? ఈసారి ఎలక్షన్స్ లో ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉంటుంది సార్ ఇక్కడ? ఇక్కడ మనం చెప్పలేము కదా. టీడీపీ అనేది టాక్ ఉంది. టీడీపీ టాక్ ఉంది. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఇక్కడ? వెంకయ్య గౌడ్ ఏం చేస్తుంది ఇక్కడ? అన్ని చేసినాడు. అన్ని అంటే ఏమేం చేసి ఒకటి ఇప్పుడు ఏమో మొత్తం చేసినాడు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ రావాలి? మా గవర్నమెంట్ రావాలి. మా గవర్నమెంట్ అంటే జై జగన్. ఇక్కడ ఎమ్మెల్యే గౌడ్ వెంకయ్య గౌడ. వెంకయ్య గౌడ రావాలి. ఎందుకు రావాలి? మంచి చేస్తాను. రావాలి. మంచి అంటే ఏమేం చేసాడు? ఇప్పుడే చెప్పినా జస్ట్ ఇప్పుడు చెప్పిన ఎన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి? అన్నీ వచ్చినాయి. మీ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ? మా ఎమ్మెల్యే పాలన చండాలంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి పైన వాళ్ళు ఏమి దృష్టి పెట్టలేదు. ఎంతసేపు స్వయ ప్రయోజనాల కోసమే వెళ్తున్నారు. మా అమర్నాథ్ రెడ్డి ఈసారి అఖండ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు సార్? ఎందుకు గెలుస్తారంటే ఆయన చేసిన మంచి పనులు దాన్ని చూసి గెలుస్తారు. అమర్నాథ్ రెడ్డి గెలుస్తారు. ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి రావట్లేదు సార్ ఇక్కడ పలమనేరులో అంటే కొందరికే వస్తుంది. అభివృద్ధి అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు వచ్చి చాలా మంది కోత పోయేసినారు. పెన్షన్లు దాదాపు 1200 పెన్షన్లు తీసేసినారు పలమనేరు మున్సిపాలిటీలో. తీసేసారు. ఇక్కడ రౌడిజం గుండాయిజం అని ఉంది సార్ ఇక్కడ అంటే మన పలమనేరులో అట్లాంటి వాతావరణం. ఇక్కడ సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? సమస్యలు అంటే ఇంకా మాకు వచ్చి పెద్దగా అంటే అన్ని సమస్యలే. 2 సమస్యలు చెప్పండి. 2019 నుండి ఇంతవరకు ఒక అభివృద్ధి ఏం లేదు. రోడ్లు కానీ కుళాయిలు కానీ ఏదైనా కానీ ఎత్తుబదుల పథకము కైగిల్లో అని చెప్పినారు, రంగన్ సిరిసి అని చెప్పినారు. సిరికల్చర్ ఏదో డెవలప్ చేస్తామన్నాడు. ఒక్కటి కూడా 2019లో వెంకటయ్య గౌడ్ ఎమ్మెల్యే చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. సంక్షేమ పథకాలు అంటే అప్పులు చేసి వీళ్ళేం సంక్షేమ పథకాలు చేయాలి? అభివృద్ధి చేస్తే కదా ఆంధ్రప్రదేశ్ ఏదైనా కంపెనీలు తెచ్చి ఏదైనా చేస్తే కదా మనకి మేలు అవుతుంది. ఏమీ లేకుండా అప్పులు చేసేది అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేది ఏమన్నా ఉందా? అంతే. సంక్షేమ పథకాలు ఏం రాలేదు. ప్రతి ఒక్క దానికి డబ్బులే. చెత్త పుట్టలకి దండాస్పల్లిలో ఉన్నది. ఆడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్ పెట్టారా? కంపెనీలు కదా అవి. అది కంపెనీలు అంటే ఫుడ్ ప్రాసెస్ అంటే అమర్నాథ్ రెడ్డి తెచ్చింది ఆడ కూడా. ఈ పలమనేరు ఇది కానీ 4 రోడ్ల దగ్గర కానీ అమర్నాథ్ రెడ్డి గారు తెచ్చిందే. ఈసారి ఇక్కడ గెలిచేది ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్? ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి. తెలుగుదేశం. అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కువ మెజారిటీతో గెలిచేది అమర్నాథ్ రెడ్డి గారు కన్ఫర్మ్. నో డౌట్. ఖచ్చితంగా గెలుస్తాడు అమర్నాథ్ రెడ్డి. డౌటే లేదు. ఓకే సార్, రైట్. వాళ్ళు ఎట్లా సార్ ఇక్కడ? నాకేమీ తెలియదు సార్. నేను కొంత మంత్రాలు చెప్పుకొని పౌరోహితం చేసుకొని బతికేవాడిని. పాలిటిక్స్ లేకే నేను ఎంట్రీ అవ్వను. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ రోడ్లు బాగున్నాయి. అదే నాకు సంక్షేమం లేదు, ఇది లేదు, ఏమీ లేదు. ఇక్కడ రోడ్లు సౌకర్యాలు బాగున్నాయా? వాటర్ సౌకర్యం బాగుందా? గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగున్నాయా? ఎట్లున్నా నేను తిరగక తప్పదు. మీరు తిరుగుతున్నారు కరెక్టే. మీకు ఏం అనిపించలేదా? నాకేం అనిపిస్తుంది. మరి టీడీపీ రావాలా వైసీపీ రావాలా? అది నాకు అవసరం లేదు. రేపు ఓటు వేస్తారు కదా? ఓటు కూడా ఇష్టం పైన ఉంటుంది. ఓటు వేస్తారు కదా? ఓటు వేస్తాను. నోటాకైతే అయ్యారు కదా? ఓటు వేస్తాను. ఎవరికి వేస్తాను అనేది అది నా పింఛన్ ఇస్తారా సార్? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది సార్? 3000. మరి చంద్రబాబు నాయుడు 4000 ఇస్తానంటు కదా? అదే చెప్తా ఉండేది. ఒక్కొరు ఆశలు ప్రేరేపాలు చేస్తూ ఉంటారు. అవన్నీ మనకు అవసరం లే.
ఏది ఎట్లా వస్తే అట్లా దాన్ని బట్టి పోతా ఉంటాం. మాకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము చేసుకునేది పౌరోహితం. మాకు వీళ్ళు కావాలా వాళ్ళు కావాలా, ఎవరు వచ్చినా పౌరోహితం చేసుకొని బతుకుతాము. మాకు అందరికీ ఆశీర్వాదం, ఎవరు వచ్చినా ఆయన వచ్చినా ఆశీర్వాదం చేస్తా, ఈయన వచ్చినా ఆశీర్వాదం చేస్తా. నా ఓటు మాత్రం ఎవరికింటే ఎవరికి చెప్పను. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆ రోజు నా మనసు ఎట్లా బుద్ధితో వస్తే అట్లా వేస్తాను. సెంటర్ ఎవరు వస్తే బాగుంటుంది సార్, మోడీ రాహుల్ గాంధీ? సెంటర్ కూడా అంతే సార్, మోదీ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మోడీ వస్తేనే బాగుంటుంది అంటారా? ఓకే. ఎక్కడ సార్ మీది? ఇక్కడ లోకలేనా? పొలంలో ఎలా ఉంది సార్? అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా జరుగుతున్నాయి సార్ ఇక్కడ? అంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి సార్ ఇక్కడ? చాలా బాగా జరుగుతుంది. చాలా బాగా అంటే ఏమేం చేసింది సార్? ఇప్పటి వరకు మన పొలంనేరు చరిత్రలో ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు లేదనమాట. ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే 100 పడకల ఆసుపత్రి ఏర్పాటయ్యి ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేశారనమాట. ఏంటి ట్రామా కేర్? ఇది బెంగళూరు చెన్నై హైవే ప్లస్ తిరుపతి రెగ్యులర్ బెంగళూరుకి వెళ్తూ ఉంటారు అనమాట. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అనమాట ఏరియా. సో ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ ఏదైనా ప్రాబ్లం అయితే చిత్తూరు, వేలూరు, తిరుపతి అట్లా రెఫర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా పొలంనేరు హాస్పిటల్ మనకి బాగా కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్. హాస్పిటల్ సౌకర్యాలు బాగుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు చేయనంత అభివృద్ధి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు చేశారు. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశాలు ఉంటాయి, వైసీపీకి ఉంటాయి సార్? ఇక్కడ వైసీపీ 100% గెలుస్తుంది. వైసీపీ ఎందుకు గెలుస్తుంది సార్? ప్రతి ఒక్క గడపకి జగన్మోహన్ రెడ్డి గారి పథకం వెళ్ళిందనమాట. ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన పథకాలతో వాళ్ళ అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిన పథకాలు అందరికీ అందినాయి అంటారు. ఇక్కడ పలమనేరులో సార్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ నీటి సమస్య కానీ ఏమైనా? ఏమిలా మాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచినీటి సమస్య లేదు. అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రాజెక్ట్ కట్టారు ఇక్కడికి. మనకి పక్కనే కౌండిన రివర్ ఉంది, మనకి సఫిషియెంట్ వాటర్ ఉండాలి, ఏ ఇబ్బంది లేదన్నమాట. కౌండిన నిండుతుందా సార్ అది రిజర్వాయర్? ఇక్కడ ఒకటి ఉండాలి కదా సార్. ఇక్కడ ఒక రిజర్వాయర్ కడతానా? అది గంగన్న సిర్స్, అది ప్రపోజల్ ఉంది. ఈసారి అది ఫినిష్ చేస్తారు. ఈసారి ఎలక్షన్లో కంప్లీట్ చేస్తారంటావా? ఈసారి ఫైనల్గా ఇక్కడ ఎమ్మెల్యేకి ఎవరికి అవకాశం ఉంటుంది? ఇక్కడ వెంకటేగౌడ్ గారికి అవకాశం ఉంది. వెంకటేగౌడ్ గారికి అవకాశం ఉంటుంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుంది సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి 100కు 100 మార్కులు వేశారండి. 100 మార్కులు. అందువల్లనే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా కానీ మొన్న మేనిఫెస్టోలో వాళ్ళు కనీసం వాళ్ళ టీడీపీ మేనిఫెస్టో టచ్ కూడా చేయలేదు. ఎన్డీఏ చూశారు కదా. సరే మేనిఫెస్టోలో ఎవరు మేనిఫెస్టోలు ఉంటాయి కానీ ఫైనల్గా ఇక్కడ వెంకటగౌడ గారు వెంకటేగౌడ గారు గెలుస్తారు. ఇక్కడ వెంకటేగౌడ గారు గెలుస్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మళ్ళీ సీఎం అవుతారా? అది ఓకే. ఇక్కడే సార్ లోకలేనా మీది? లోకల్. ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ? సూపర్గా ఉంది. సూపర్గా అంటే ఏమేం చేశారు సార్? అంటే ఆయన చేయకపోయినా కూడా జగన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారు కదా, అదే బాగుంది. అదే బాగుంది అంటారా? ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి ఉంటాయా వైసీపీకి ఉంటాయి సార్ అవకాశాలు? వైసీపీకే ఉంది. వైసీపీకి ఎందుకు వైసీపీకి ఉంటుంది సార్? వైసీపీ అంటే మంచి పనులు చేసినాడు. మంచి పనులు చేసినాడు. టీడీపీ వాళ్ళు చేయలేదా? యాడ్ చేస్తున్నాడు, ఏమి చేయలేదు. ఏం చేయలేదా? ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారా, జగన్మోహన్ గారు బాగా? జగనే బాగా చేసిండా? జగనే బాగా చేసిండా చంద్రబాబు నాయుడు? ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ? పర్వాలేదు, బాగుంది. బాగుందంట? బాగుంది. ఇక్కడే సార్ లోకలేనా మీది? పొలంనేరు. మీకు పొలంనేరు ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ? వెంకటగౌడ గారు. ఎట్లా చేస్తాం సార్ అభివృద్ధి? సూపర్ అన్న. ఏమంటే అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో నా వాడుగా మాట్లాడతాడని చెప్పేసి మేమందరూ కూడా ఆయన వెంటే ఉన్నామన్న. మేమందరూ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయి సార్ ఇక్కడ? 100 to 200% అందుతున్నాయి. అందుకనే అందరూ కూడా చాలా సంతోషంగా మన జగనన్న మీటింగ్ చూసినప్పుడే మీరు అర్థం చేసుకోవాలా, అభిమానంగా చాలామంది వచ్చారు. ఇదే మన జౌలి స్ట్రీట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చిన్న సొందులో ప్రోగ్రాం పెడితే కూడా జనాలు రాని పరిస్థితి. ఈరోజు ఏమరా అంటే ఆ లాస్ట్ నుంచి ఆ పక్క కోర్టు దాకా జనాలు జగనన్న మీద ఉండే అభిమానం అట్లాంటిది ఉందన్న. ఇక్కడ పలమనేరులో ఎలాంటి సమస్యలు ఏం లేవా సార్? ఇక్కడ వెంకటగౌడ వచ్చిన తర్వాత సమస్యలన్నీ పరిష్కరించాడా? సమస్యలన్నీ మేము చెప్పాలంటే గతంలో మంత్రి గారు ఉన్నారు అమర్నాథ్ రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా జరగని సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు మనకు జరుగుతున్నాయంటే ఒక ఎమ్మెల్యే గారి దృష్టిలో ఈరోజు మనకు గొప్పగా చెప్పుకోవాలంటే పొలంనేరులో 100 పడగల హాస్పిటల్ మాత్రము అది చూస్తే కళ్ళు తిరుగుతాయి. మాకు చిత్తూరుకి గతంలో తిరుపతికి వెళ్ళేవాళ్ళం. ఈరోజైతే మన పొలంనేరులోనే
ఆయన ఎమ్మెల్యే గారి ఘనతే అది, వచ్చిన దానికి కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటాయా, వైసీపీకి ఉంటాయా? 100 అన్న, డబ్బు తీసుకొని మనం సంక్షేమ పథకాలు తీసుకొని నా ఇంట్లో కూడా నేను తీసుకొని నేను వేయకపోతే నేను చాలా మూర్ఖుడని అవుతానన్న. జగనన్న ఆయనకి సంపాదించే అవసరం లేదు, బీదవాడి ప్రభుత్వం అని చెప్పేసి బీదవానికి జరిగేలాగా బీదవానికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేస్తూ ఉన్నాడన్న. గతంలో 1 రూపాయి అన్నా ఒక్కరికి ఇచ్చేవాడన్నా, వాళ్ళ ప్రభుత్వంలో అయినా కూడా గతంలో 1 రూపాయి అన్నా ఇచ్చేవాడన్నా. ఈ ప్రభుత్వం బాగా చేస్తున్నాడు. 2014 నుంచి 19 దాకా బాగుందా, 19 నుంచి 24 దాకా బాగుందా? మీకు జగనన్న ముఖ్యమంత్రి అయినారు, ఆ టైంలో కరోనా అనేది ఒక 2 సంవత్సరాలు డ్యామేజ్ అయినా కూడా ఆ కరోనాలో దేవుడిలాగా కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, ఇప్పుడు ఎంపీకి ఎవరికి వచ్చే అవకాశాలు ఉంటుంది సార్? టీడీపీకి ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పోటీ చేస్తున్నాయి. ఎలా ఉంటుంది అంటారు? అన్న, నేను ఒకటి అంటాను, ఈరోజు మా పలమనేరులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా అన్నా తమ్ముళ్ళుగా కలిసిమెలిసి ఉన్నాం. ఈ గత ఏమన్నా ఆ టైంలో ఏమన్నా సింగిల్గా వచ్చింటే కొద్దో గొప్ప ఓట్లు పడిండొచ్చు, కానీ ఈరోజు అందరూ కూడా టీడీపీ పార్టీని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక బీజేపీ, ఒక జనసేన, ఒక టీడీపీ ఈ 3 కలిసి వస్తూ ఉన్నారంటే జగనన్న గుండె ధైర్యము, గుండె ఎంత బలంగా ఉందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అన్న. ఇక్కడ అవినీతి ఏమైనా జరిగిందా సార్? 2014 నుంచి 19 దాకా అవినీతి జరిగిందా? 19 నుంచి 20 దాకా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ? అవినీతి కానీ భూ కబ్జాలు గత ప్రభుత్వంలోనే జరిగినాయన్న. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగినాయి. ఈరోజు అదేదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, రంజాన్ తోఫా ఇస్తూ ఉంటామని. పాచిపోయిన బెల్లము, పుచ్చిపోయిన కారము, మళ్ళీ సేమియా ప్యాకెట్లు ఒక అంతా చేరితే కూడా 75 రూపాయల సరుకులు ఉండవన్న. ఈరోజు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఎంత ఇస్తున్నారని చెప్పేసి కూడా మీరే ఆలోచించాలన్న. మీరే ఆలోచించండి, ఎంత ఇస్తూ ఉన్నారు. అమ్మ ఒడి కానీ, దుల్హన్ పథకం కానీ, మళ్ళీ వచ్చిందే పిల్ల వాళ్ళకి బడికి పంపించండి, వాళ్ళకి 7 రోజులు 7 రకాల ఫుడ్ కానీ, ఇదంతా బీద వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి సంబంధించిందే కదన్నా. మాలాంటి ఇలాంటివి ఉంటే పిల్లోళ్ళకి మాకు కూడా కళలు ఉంటాయి. పిల్లోళ్ళకి డాక్టర్లు చేయాలని, ఇంజనీర్లు చేయాలని. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ 100 to 200% మారిపోయినాయి నాడు నేడు కింద. మీరు అన్నట్టు డాక్టర్స్, ఇంజనీర్స్ అయిపోతారంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చదువుకున్న సీఎం, మన సీఎం యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన నాలెడ్జ్ వేరు. ఇంతమంది ఏకమై వస్తూ ఉన్నా కూడా సింహం సింగిల్గా వచ్చినట్టు వస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఎమ్మెల్యేకి ఎవరికి అవకాశాలు? టీడీపీ, వైసీపీ? ఖచ్చితంగా వైసీపీ అన్న. ముఖ్యమంత్రి ఎవరైతారు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే.